అవకాశం ఒకటే, దేవా నా తప్పులు క్షమించి నన్ను రక్షించి యేసుప్రభు నామంలో నన్ను కాపాడని దేవుని వేడుకోవడమే. ఏమ్మా, యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని మన పాపాలను పోగొట్టడానికి, మనల్ని దేవుని మార్గంలో చక్కగా నడిపించడానికి మహానుభావుడు వచ్చినాడు. మనము మార్గం తప్పిపోయినాం, దేవుని మార్గంలో నడుచుకోవాల్సిన మనము పుట్టినప్పుడు దైవాలుగా ఉన్నాం. పుట్టినప్పుడు ఎట్లున్నాం? దైవాలుగా ఉన్నాం, అంతే కదా. ఏ అబద్ధాలు ఆడకుండా ఏ పాపాలు లేకుండా ఉన్నాం మనం పుట్టినప్పుడు. యథార్థవంతులుగా దేవుడు లోకానికి తీసుకొచ్చినాడు, కానీ పాపాత్మలో మారిపోయినాం, కరెక్టే కదా. మరి ఇప్పుడు ఆ పాపాల నుంచి మనం విముక్తి పొందితేనే కదా మనం పరలోకం పోయేది. దేవుడున్న లోకానికి పోవాలంటే దేవుడిలాగా మారాలి మనం. మరి ఆ దేవుడిలాగా మారాలంటే పాపాలు ఉండకూడదు. దేవుడు అంటే పాపం లేనోడు అని అర్థం. మరి ఆ పాపాలు పోగొట్టడానికి మహానుభావుని పంపించినాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభును. దేవా, ప్రభు పేరట నన్ను క్షమించి నన్ను నీ బిడ్డకు చేసుకొని నన్ను రక్షించుకో అని చెప్పి దేవుని వేడుకున్నాం అనుకో, దేవుడు మనల్ని కాపాడి చచ్చిపోయిన తర్వాత మరో బ్రతికిస్తాడు. ఆ విత్తనాలు ఉన్నాయి, ఆ విత్తనాలు చచ్చిపోయిన విత్తనాలు ఇవన్నీ చచ్చిపోయిన కాయలు. ఈ చచ్చిపోయిన కాయల్లో విత్తనాలు కూడా చచ్చినట్టువే. ఆ చచ్చిన విత్తనాలు భూమిలో పోయి తిరిగి మళ్ళీ బతుకుతాయి లేవా అంటే చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకుంది. యేసు ప్రభుని చనిపోయిన తర్వాత దేవుడు ఎందుకు లేపినాడంటే మీరు కూడా ఆయనలా బ్రతికితే నేను తిరిగి మిమ్మల్ని బతికిస్తాను. ఎక్కడ? శాశ్వతంగా పరలోకంలో. అది బ్రతుకంటే, అది మరణం లేని జీవితం. ఆ జీవితాన్ని జీవించడానికే నేను ఎప్పుడు మీకు వాక్యం చెప్తా ఉంటా, అందరికీ వాక్యం చెప్తా ఉంటా. ఆ బ్రతుకు బ్రతకాలని ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకాలి మనం. మంచిది మా ఉంటాను. ఒక్కాయ కోసినావా?